తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, చాలామంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్స్‌లో సోషల్ మీడియాలో చూస్తే 2029 మేము గెలిచేసాం. జగన్మోహన్ రెడ్డి మాకు రాసిచ్చేశాడు. మావిగన్ వర్సెస్ అమరావతి ఎన్నికలు అని చెప్పడం ద్వారా అనే ఒక మెసేజ్ ట్రోల్ అవుతుంది బాగా. వాళ్ళు చేసుకుంటారు, దాని తప్పే ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, రేపు ఎలక్షన్ ఇష్యూలో ఇదొకటి, హ్మ్. మావిగన్న అమరావతి ఇదే ఫైట్, ఇదే ఓటు డిసైడ్ చేస్తానని కూడా చెప్పేశాడు హ్మ్. క్లియర్గా. దానిలో ఏమి మొహమాటం లేకుండా అదే డిసైడ్ చేస్తే పోయినసారి ఫలితమే ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అట్టా ఉంటుంది. మేము అంతకుముందు ఫలితం ఎలా ఉంటుందని మేము చెప్తున్నాం. ఎట్లా? ఇట్లా చూసాం కదా పోయినసారి కూడా. పోయినసారి మీరు రాజధాని మారుస్తా అని చెప్పలేదుగా 19లో? మార్చాంగా, మార్చామని ఎలక్షన్లో చెప్పలేదు కాబట్టి అలా ఉంది. చెప్పుకుంటే పరిస్థితి వేరే ఉండేది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. వాళ్ళకి ఆశాజనకంగా ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్గా మావిగన్ అనే దానికి అమరావతికి మధ్యన జరిగేటటువంటి యుద్ధంగా ఇది మేము భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉండొచ్చు, మా నిర్ణయాలు మాకు ఉండొచ్చు. జరగబోయేది మనం ఊహించుకోవటం తప్ప. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించబోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. కాదు సార్, అదొకటి. ప్లీజ్ క్యారీ. ఒక పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే ఒక పార్టీ స్ట్రక్చరు, కూర్చోవడం, మాట్లాడడం, ఏ ప్రాంతం ఏంటి ఇదంతా ఏం లేకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒకరోజు 3 రాజధానులు అన్నాడు. అయిపోయింది 3 రాజధానులు. మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు మావిగన్ అయితే బాగుంటుంది అన్నాడు. మావిగన్ ఇప్పుడు మావిగనే విధానం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తే అంతేనా? ఇంకా అసలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం పేరు కనీసం పార్టీకి సంబంధించిన ఒపీనియన్ తీసుకున్నారు ఆయన? అంటే చంద్రబాబు తీసుకున్నాడా? మీ పార్టీకి మా సంబంధించిన పార్టీలో తీసుకున్నారు, మేమంతా డిస్కస్ చేసుకున్నాం, మీరంతా యాక్సెప్ట్ చాలా సందర్భం. 3 రాజధానులు కూడా అప్పుడు గుంటూరు, కృష్ణా జరిగింది. కొంతమంది వ్యతిరేకించారు, అది వేరే విషయం. మా పార్టీలో అయినా కూడా నిర్ణయం తీసుకున్నాం కదా. ఈ మావిగన్ కూడా మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకించారా? లేదు, ఎవరు వ్యతిరేకించారు. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు వ్యతిరేకించారు. అప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు. ఏంటి సార్ మీరు ఆశిస్తున్న పొలిటికల్ గెయిన్ ఎలా ఉంటుంది మావిగన్ అంటే? సార్ మావిగన్ అనేది సార్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎన్ఆర్ గారు, అసలు గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఒక రాజధానికి అవసరం లేదు. గ్రీన్ ఫీల్డ్ సిటీ వేరే కట్టొచ్చు, ఒక ఐటీ కోసమో లేకపోతే ఇంకోసం బాగా ఆర్థికంగా పుష్కలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆర్థికంగా పుష్కలంగా ఉన్న దేశాలు కట్టొచ్చు. కానీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రం ఒక నూతనమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి అది రాజధానిగా నిర్ణయించాలనుకోవటం అనేది చాలా దుర్మార్గం. మనకు చాలా రాజధానులు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి సార్, చాలా బ్యూటిఫుల్ పట్టణాలు ఉన్నాయి. మీరు వైజాగ్ తీసుకున్నా, తర్వాత ఏలూరు తీసుకున్నా, లేకపోతే రాజమండ్రి తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా, తర్వాత నెల్లూరు తీసుకున్నా, కర్నూలు తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టౌన్స్. యూ పిక్ ది వన్ టౌన్ యాజ్ ఏ క్యాపిటల్. నువ్వేంది ఎన్ని వదిలేసి ఎక్కడో నేను నిర్మిస్తానంటే, దానిలో దోపిడీ చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మా వాదన మేము వినిపించాల్సిన అవసరం లేదా? దట్ ఈస్ అవర్ పాయింట్. దానికి ప్రజల యాక్సెప్టెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది కదా. స్టెబిలిటీ లేకుండా పోతుంది వైసీపీకి రాజధాని అంశం పైన అని అనుకోవడానికి కాదండి. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఓడగొట్టారుగా ప్రజలు. అమరావతి నా రాజధాని అన్నప్పుడు ఓడగొట్టారు కదా. అప్పుడు ఎజెండా కాదు కదా సార్, ఎజెండా కాదు కదా. ఎజెండా అది కూడా పాయింట్. అది కాకపోవడం ఏంటి? దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. 2019 ఎన్నికల్లో అమరావతి అనేది ఎజెండా కాదు కదా. అమరావతి అనే దాని మీద చాలా ప్రచారం జరిగింది, అవినీతి జరిగింది, దాని మీద ఓడగొట్టారు కదా. అమరావతిలో ఓడిపోయారు కదా. అప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందని మేము చెప్పాము, 50,000 ఎకరాలు అవసరం అని చెప్పాము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాకపోతే అప్పుడు 3 రాజధానులుగా మేము పంపుతాము, 3 రాజధానులు చేస్తామని చెప్పకపోవచ్చు, కానీ అమరావతి మీద జరుగుతున్నటువంటి అవినీతిని మేము పూర్తిగా వ్యతిరేకించాం. చివరికి అమరావతి ఉన్నటువంటి తాడికొండ కాన్స్టిట్యున్సీ కూడా తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినటువంటి సందర్భం. అంటే అమరావతిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని ఆ రోజు నమ్మారు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. ఆ 50,000 ఎకరాలు పోయింది, ఇప్పుడు 1,00,000 ఎకరాలు వచ్చింది. అప్పు 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అది ఖర్చు పెడుతున్నారు, టోటల్గా అవినీతి చేస్తున్నారు, అది కూడా చెప్తున్నాం కదా. సో అవినీతి అనేది ప్రజలకు, అమరావతి అవినీతి అనేది ఎజెండాగా ఉండబోతుంది, గ్యారంటీగా. అమరావతిలో అదేగా జరుగుతుంది ఇవాళ. అమరావతి అనేది అంత పెద్దగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా. కాకపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నావు, 50,000 ఎకరాలు పోయి మళ్ళీ 1,00,000 ఎకరాలు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడడం ఓకే, అవినీతి జరగకూడదు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అమరావతిని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, వ్యతిరేకించడానికి రీజన్ ఏంటి అనేది? అవినీతి మాత్రమేనా? అవినీతి జరుగుతుంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత అవినీతి లేకుండా నిర్మించవచ్చు కదా. అట్లా కదా. నాట్ ఓన్లీ, ఇందాక నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ అవినీతి. అసలు ఇంత అవసరమా? ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంత అప్పు చేసి పెట్టుబడి పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా? ఒక పక్కన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, అవన్నీ ఉండగా మీ నాయకుడు చెప్పిన మాట కనీసం 33,000 ఎకరాల భూమిని దగ్గర పెట్టండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట కదా. ఆ రోజున 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్దని అన్నారు.
అంటే మీరు చేస్తున్న కార్యక్రమానికి ఇంత అవసరం లేదని చెప్పే కార్యక్రమం, 50,000 అవసరం లేదని చెప్పే కార్యక్రమం, మీరు చేస్తున్న కార్యక్రమానికి సైతం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సైతం 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్ది, ప్రభుత్వ భూమి తీసుకుంటే సరిపోద్ది, దీనికి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అది. అంతే తప్ప అసలు మీరు కట్టుకోండి, అద్భుతమైన రాజధానిగా నిర్మించండి అని కాదు కదా. అద్భుతమైన రాజధానిగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా పాయింట్ ఇవాళ కూడా. ఓకే, అంత అవసరం లేదని. రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టే స్టేట్లో లేదు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అప్పు చేసి తీసుకురావడం ఏంటండి, 1,00,000 కోట్లు అప్పు చేయటం ఏంటండి, ఎవడు భరిస్తాడు ఇది? అంత ఉందా మనకి? మన స్తోమత అంత ఉందా రాష్ట్రానికి? దేశానికే లేదే, దేశమే కట్టలేదు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఎక్కడ కూడా నయా రాయ్పూర్ ఇంకా అదే స్టేట్, నయా రాయ్పూర్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ అన్ని కూడా గోస్ట్ సిటీ లాగా మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పెద్ద పిచ్చి పని. కాకపోతే ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు ఇరుక్కుపోయారు, వాళ్ళకేమో మేము చెడగొడుతున్నామని వాళ్ళు రెచ్చగొడుతున్నాం. వాళ్ళడానికి కనీసం అడ్రస్ చేయాలి కదా సార్, మీరు చేస్తున్నాం కదా, రైతులను ఎలా అడ్రస్ చేస్తారు? అదే కదా మన ప్రయత్నం. మొన్న మీరు అడిషనల్ భూసేకరణ కోసం పోయిన వాళ్ళ దగ్గర అడిషనల్ భూసేకరణ గురించే కాదు, ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి అన్యాయంగా ఇచ్చారు, మంచి చోట ఇవ్వలేదని కూడా అడ్రస్ చేసాం. చాలా మంది రైతులు జనరల్గా వైఎన్ఆర్ గారు ఇవాళ మా దగ్గర రావాలంటే ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మా దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ కక్ష సాధిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ కూడా. అయినా మాకు చెప్తున్నారు కదా కొంతమంది వచ్చి, మాకు ప్లాట్ సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళ మీటింగ్స్లో చెప్తున్నారు కదా. మాకు చెరువులో ప్లాట్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే చెరువు ఉంది అని చెప్తున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో మంచి మంచి చోట్ల ప్లాట్లు ఇస్తారు, సామాన్య రైతులకి వాళ్ళకి నచ్చకపోతేనేమో చెరువుల్లో ఇస్తారు, కుంటల్లో ఇస్తారు, వాళ్ళని అడవి పాలు చేస్తారు. వాళ్ళన్నింటినీ కూడా అడ్రస్ చేసి ప్రెజర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కదా. అంటే మీరు అది ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి అమరావతి మొత్తాన్ని మీరు ఒప్పుకుంటున్నారంటే ఎట్లా కుదిరింది? అక్కడ ఇండివిజువల్స్కి సహాయం చేసేందుకు, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసేందుకు, వాళ్ళు నిలబడేందుకు మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే, అదే కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏంటి సార్ మావిగారి అంశానికి సంబంధించి? ఆయన 3 ఏంటి? జస్ట్ నేను వద్దన్న పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వద్దన్న మైండ్లో మంకుపట్టు లాంటి నిర్ణయమా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయంగా దాన్ని చూస్తారు? ఇది 100% నేను అనుకుంటున్నాను. మావిగా ఇప్పుడు సార్ సింపుల్ సార్, అసలు ఇక్కడ దాకా ఎందుకు సార్? 110 కిలోమీటర్ల హైవే పక్కన ఏంటి సార్? హైవే పక్కన ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది, ఏముంది? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు మావిగన్ని రాజధానిగా మీరు చేసుకోమంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఏముంటుంది సార్? న్యాచురల్గా కట్టేసుకుంటారు కదా ఎవరు. ఇప్పుడు నిజంగా నేను చెప్తాను సార్, నమ్మండి, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మండి. అసలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని, అటు ఇటు అని చెప్పేసి ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు కట్టేసి వదిలేస్తే ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి అద్భుతమైనటువంటి సిటీగా తీర్చిదిద్దేవాళ్ళు. కరెక్ట్. ఒకసారి ఊహించండి, ఈ 3 కట్టాలి, ఇంకేం అవసరంలా, ఆటోమేటిక్గా అయిపోద్ది. అదిగా సార్ నేను తెలియగలుగుతాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనం ఏం కట్టాం సార్? ఏమైనా కట్టామా? నిజాంకి సంబంధించిన దానిలోనే పెట్టుకున్నాం కదా. ఎంత డెవలప్ అయిపోయింది, రాను హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయింది. ఆ తర్వాత కదా హైటెక్ సిటీ వచ్చింది. ప్రభుత్వంగా కట్టింది ఏం లేదు, అంత ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్, ప్రైవేట్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టణాలను నిర్మించినటువంటి సందర్భాలు ఎక్కడున్నాయి సార్? ఒక బిల్డింగ్ నిర్మించవచ్చు, ఒక సెక్రటేరియట్ నిర్మించవచ్చు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చింది కదా కొత్త అసెంబ్లీ నిర్మించింది. అంతకుముందు పాత అసెంబ్లీ కదా వ్యవహారం అంతా జరిగింది. ఎందుకు అది కాలానుగుణంగా డెవలప్ అవ్వాలి తప్ప నేనేదో కిరీటం పెట్టేస్తానని అనుకుంటే చాలా తప్పు. అనుకోవచ్చు, ఇప్పుడు ఎక్సెస్ మనీ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఎక్సెస్ మనీ ఎక్కడ ఉంది? తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగి నూనెలాగా పరిపాలనకు డబ్బులు లేవు, కానీ ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి దాన్ని రాజధానిగా ప్రకటిస్తాను అని అంటే ఎట్ట కుదిరిద్ది? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 12 సంవత్సరాలు దాటిపోయింది కదా. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కూడా ఎలక్షన్ ఎజెండా అదే అంటున్నారు. ఏంది అసలు? ఎక్కడుంది? న్యాచురల్గా గ్రో అయ్యే పట్టణాన్ని తీసుకుని, ఇష్టం వచ్చిన పట్టణాన్ని తీసుకుని, ఇది రాజధాని, ఇక్కడ అసెంబ్లీ కట్టాను, ఇక్కడ సెక్రటేరియట్ కట్టాను, ఇక్కడ హైకోర్టు కట్టాను, ఫినిష్ అంటే అయిపోయాయి. ఓకే, ఎన్ని పనులు చేసుకోవచ్చు మిగతా డబ్బులతో? ఇవాళ అప్పులు తీసుకొచ్చి రాజధాని గుంటలు తవ్వి ఎన్ని చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి, పల్లపు భూమి, వర్షం వస్తే నిండిపోద్ది. ఇప్పటికీ అమరావతి అనేది ఒక అంతులేని కథ సార్, అది ఎప్పటికీ కాదు. రాసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.